బాపట్ల పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలో 7 సీట్లు చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. మిగిలిన పార్లమెంటు పరిధిల్లో ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ బలహీనంగా ఉన్నది పక్కన పెడితే ఈ పార్లమెంటు పరిధిలో మాత్రం ఎక్కువ సీట్లు గెలవాలి అనే ఉద్దేశంతో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో వచ్చే సీట్లే ఈ జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది డిసైడ్ చేయబోతుందని టాక్ కూడా నడుస్తుంది. సో ఇలాంటి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలవబోతుందో చూద్దాం. బాపట్ల పార్లమెంటు పరిధిలో చీరాల, వేమూరు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, రేపల్లె ఈ 7 ఉన్నాయి. సో చీరాల నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ 3 పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఆమంచి కృష్ణమోహన్ గారు చేస్తున్నారు. సో అదే ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఆయన 2 సార్లు గెలుచున్నారు. ఆయన మీద నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉండడంతో ఖచ్చితంగా ఆయనకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు తెలుగుదేశం వైపు నుంచి పడతాయా లేక వైసీపీ వైపు నుంచి పడతాయా అనేది చూడాల్సింది. ఒకవేళ వైసీపీ ఓట్లను కనుక ఆయన చీల్చేస్తే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. టీడీపీ ఓట్లను ఆయన చీల్చేస్తే వైసీపీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఆయనకు కూడా వీళ్ళిద్దరి కంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ చీరాల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేని పొజిషన్, టైట్ ఫైట్ ఉంది. వేమూరు నియోజకవర్గంలో కూడా అంతే టైట్ ఫైటే నడుస్తుంది. ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. బాపట్ల నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడుతుంది. పర్చూరు నియోజకవర్గం టీడీపీ ఖాతాలో పడుతుంది. అద్దంకి టీడీపీ ఖాతాలో పడుతుంది. సంతనూతలపాడు ఇక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇద్దరు ఎవరైనా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి, టీడీపీ అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి. రేపల్లె కొద్దిగా చిన్న మెజారిటీతో ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు ఈ పార్లమెంటు పరిధిలో, బాపట్ల పార్లమెంటు పరిధిలో కేవలం 1 సీట్లో మాత్రమే వైసీపీ కన్ఫామ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 3 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. టైట్ ఫైట్ 3 సీట్లలో కనపడుతుంది. సో ఈ 3 సీట్లలో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పర్లా. టీడీపీ గెలవచ్చు లేదా వైసీపీ గెలవచ్చు. ఎవరి ఖాతాలో అయినా ఈ 3 సీట్లు పడే అవకాశం ఉంది. సో ఈ 3 సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళుగా నిలుస్తారు.